సో మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు ట్రైలర్ అయితే వచ్చేసింది. కరెక్ట్గా చూసుకుంటే ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే 300 కోట్లు 400 కోట్లు చిన్న మాట అనిపిస్తుంది. అంటే కొంతమంది క్రింజ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే పండగకి వస్తున్నాం అదే మన సంక్రాంతికి వస్తున్నాం, F2 ఇవన్నీ కూడా ఇలాగే ఉండేవి ట్రైలర్స్. బట్ తిప్పి కొడితే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు చాలా పెద్ద పెద్ద నెంబర్స్ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్గా జరగబోతుంది. మేబీ చిరంజీవి గారిలో చాలా రోజుల తర్వాత కామెడీ టైమింగ్ మళ్ళీ ఇప్పుడు వాల్తేరు వేరేలో కొంచెం చూసాం, ఇందులో ఫుల్గా చూడబోతున్నాం. సో పెళ్ళానికి భయపడుతూ ఒక రా ఏజెంట్ బాగుంది. సో కొత్తగా ట్రై చేయడం జరిగింది. అనిల్ రావిపూడి అనగానే ఫిక్స్ అయిపోవచ్చు. ఆయన ఏంటంటే హీరోని ఎలా చూపించాలి, హీరోలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా బాగా తెలుసు అనమాట. వెంకటేష్ గారిని పెట్టుకొని 300 కోట్లు అంటే అది కనీసం వెంకటేష్ గారికి 100 కోట్లే లేదు ఈ రోజు దాకా. అలాంటిది 300 కోట్లు కొట్టించాడు. మరి మన మెగాస్టార్ బాస్ ఆయన గురించి ఇంక చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రాజాసాబ్ ఎంత పెద్ద హిట్ అవుతుందో నాకు తెలియదు, కానీ దాన్ని మించి అయితే ఈ సినిమా అయితే హిట్ అవబోతుందని చెప్పి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటి అంటే నయనతారకి అలాగే మన చిరంజీవి గారికి ఇద్దరి మధ్యన వచ్చే కాంబినేషన్ సీన్స్ అయితే నిజంగా ఫ్యామిలీ ఆడియన్స్ పడి నవ్వేలా ఉన్నాయన్నమాట. ఏదో భయపడుతూ కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టారు, చాలా బాగా అనిపించింది. ఆ క్లైమాక్స్లో మళ్ళీ అదే మన ట్రైలర్ లాస్ట్లో మళ్ళీ వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి ఇప్పుడు మన వెంకటేష్ గారు హెలికాప్టర్ దిగి కిందకు వస్తున్నప్పుడు కూడా ఇద్దరు నువ్వేంటి మాస్ సైడ్ వస్తున్నావు అంటే లేదు మరి నువ్వు ఫ్యామిలీ మ్యాన్ నువ్వు ఇటు సైడ్ వచ్చావని చెప్పి చాలా బాగుంది. సో ఇద్దరి మధ్యన ఉండే ఆ ర్యాపో కానీ ఇద్దరి మధ్యన ఉండే కామెడీస్ కానీ వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినట్టే. చూద్దాం గైస్, నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. జాన్ 12th ఎంత వేగంగా వస్తుంది, ఎంత వేగంగా టికెట్స్ బుక్ చేసుకుందాం అనేటట్టు ఉంది నాకైతే. అంతే, ఇప్పుడు ట్రైలర్ అనగానే ఏదో ఫుల్ యాక్షన్ మోడు, మళ్ళీ చిరంజీవి గారు అంటే ఫైట్లు గీట్లు ఎన్ని చూపించి బోర్ కొట్టేసింది. ఇలాంటి యాంగిల్లో కూడా చూపించగలము, ఇలాంటి యాంగిల్లో కూడా ఆయన ఇంకా బాగా చేయగలరు అని చెప్పి ట్రైలర్ ఈ మాదిరిగా కట్ చేశారు. సో ఎవరు క్రింజ్ అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. సో అది గైస్, మీరు కానీ మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.